సిద్ధు ఉమ్, ఈగ పుట్టిన తర్వాత మెమోరీస్ ని రీకలెక్ట్ చేసుకుంటది కదా. ఉమ్. నేనెవరు నేనెవరు అని అటు ఇటు అవును అవును చూసుకుంటూ అవును అప్పుడు సమంత గుర్తుకొచ్చిన వెంటనే సమంత దగ్గరికి వెళ్ళిపోతుంది. అవును. సమంత దగ్గరికి వెళ్ళిపోయి చెప్పాలని చూస్తుంది. ఎలా చెప్తుంది? అది ఇలా అంటది, ఇలా అంటది. అవును. ఈగ కదా, ఏంటి దగ్గరికి వెళ్తుంటది, దగ్గరికి అవును. వెళ్ళినప్పుడు ఇలా తోలడం జరుగుతుంది. అప్పుడు ఈగని నేను ఎలా కాదు చెప్పేది అని అనుకుంటుంది. తర్వాత సమంతని ఫాలో అవుతూ వెళ్తది. అవును వెళ్ళిన తర్వాత సుదీప్ దగ్గర కూర్చుంటున్నప్పుడు సుదీప్ భుజం మీద చెయ్యేసి కొంచెం నిమురుతూ ఉంటాడు. అవునవును అది తట్టుకోలేక కసొచ్చేస్తుంది అన్నమాట. అవును బయటికి వెళ్దాం అది ఇది అని చెప్పేసి అని కన్విన్స్ చేస్తాడు. తర్వాత వచ్చేస్తది, సమంతతోనే వచ్చేస్తది ఈగ. అప్పుడు ఒక సీన్ ఉంటది సిద్ధు, సమంత ఈగ అసలు చెప్పాలి కదా ఫస్ట్. ఈగ ఎవరైనా తెలియాలి కదా హీరోయిన్ తెలియాలి కి. కదా. ఆ సీన్ చాలా నాకు అసలు నాకు బాగా నచ్చే సీన్. కలర్ ఒక డైలాగ్ ఉంటుంది సిద్ధు, అప్పుడు నిన్ను పట్టించుకోకుండా ఏడిపించాను, ఇప్పుడు నువ్వు నాకు అందరినంత దూరంగా వెళ్ళి ఇప్పుడు నన్ను ఏడిపిస్తున్నావు నేర్పిస్తున్నావు అని అని చెప్తాడు. అంటుంది. అవునవును. ఆ కళ్ళల్లోంచి వచ్చిన డ్రాప్స్ తో ఈగ ఒక సీన్ ని నాని మేక్ చేస్తా నేను చూడు. అది ఆ, నిజంగా భయం వేస్తుంది తెలుసా ఎవరికైనా సరే. ఇమాజిన్ చేసుకుంటే నిజంగా ఒక అది ఈగనే చాలా చిన్న జీవి కదా అది. అసలు మనం చంపేస్తుంటాం చాలా క్యాజువల్ గా. అలాంటి ఒక ఈగలో మనకు తెలిసిన మనిషి, మనం ప్రేమించిన వ్యక్తి ఆ ఈగలో ఉన్నాడని తెలిస్తే అది చాలా పెయిన్ఫుల్ థింగ్ సీరియస్లీ. అంటే